ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ చాలా కామన్ కంప్లైంట్. ఇది నార్మల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రొటెక్టివ్. బర్త్ కెనాల్ని మాయిస్ట్గా ఉంచి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుద్దంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కదా, సో దానివల్ల కొంచెం వైట్ ఎక్కువ అవుతుంది. అండ్ బ్లడ్ ఫ్లో, రక్త ప్రసరణ అనేది సర్విక్స్, వెజైనా, ఈ ఆర్గన్స్ అన్నిటికీ పెరగడం వల్ల కొంచెం సెక్రీషన్స్ అవి పెరిగి వైట్ అవుతూ ఉంటుంది. అండ్ సర్వైకల్ మ్యూకస్ ప్లగ్, ఇదేంటంటే సర్విక్స్ని ఇలాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, సో దట్ ఇన్ఫెక్షన్స్ ఏమీ యూట్రస్లోకి వెళ్లకుండా. సో మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ వైట్ డిశ్చార్జ్ ట్రాన్స్పరెంట్గా మిల్కీ వైట్గా ఉంటుంది. మీకు చెడు వాసన కానీ, దురద కానీ, బర్నింగ్ మంట కానీ, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవేమీ ఉండకూడదు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఏమైనా చేంజ్ అయింది, కలర్ ఏమైనా చేంజ్ అయింది, కర్డీ వైట్ పెరుగు ముక్కలు ఏమైనా అవుతుంది, కలర్ చేంజ్ అయింది, గ్రీనిష్ ఎల్లోయిష్, దురద ఉంది, స్మెల్ ఏమైనా వస్తుంది, పెయిన్ అబ్డామిన్ ఏమైనా వస్తుంది అంటే మాత్రం చూపించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే మీకు ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండకుండానే నొప్పులు వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అలాంటి కండిషన్స్తో చూపించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే 8th 9th మంత్స్లో ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఉమ్మనీరు ముందుగా పోవచ్చు కదా. సో ఈ ఉమ్మనీరా వైటా అని మీకు డౌట్ ఉంటే, ఉమ్మనీరు అనేది ఏంటంటే మీరు కూర్చున్నా నుంచున్నా అలా కాన్స్టెంట్గా లీక్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఆ పెల్విక్ మజిల్స్ని కొంచెం టైటన్ చేసినా ఆగదన్నమాట. సో మీకు అలా కాన్స్టెంట్ లీక్ గష్లా ఉంటే మాత్రం అది ఉమ్మనీరు అని లెక్క. సో మీకు అలాంటి డౌట్ ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ గారి దగ్గర చెకప్ చేయించుకోండి.